గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇంతకు ముందటి క్లాస్లో మనం ఏం చేస్తామంటే మొదటి 3 స్టాంజాలు అంటే 3 పద్యాలు మనం చెప్పుకున్నాం కదా. ఇది పద్యం అనకూడదు, ఇది వాస్తవానికి గేయం అనమాట. రైట్నా? మీకు అర్థం కావడం కోసమే పద్యం అంటున్నాను, కానీ వాస్తవం ఇది పద్యం కాదు, పాట. 3 చరణాలు అయిపోయింది, మొట్టమొదటి 3 అయిపోయింది కదా. తర్వాత చూడండి అమ్మ, 4వ చూడండి. సూత్రయుగముల శుద్ధవాసన క్షాత్రయుగముల చండ శౌర్యము చిత్రదాస్యము చే చరిత్రల చెరిగిపోయిన చెల్లెలా. సూత్రయుగముల శుద్ధవాసన క్షాత్రయుగముల చండ శౌర్యము చిత్రదాస్యము చే చరిత్రల చెరిగిపోయిన చెల్లెలా. కవి ఉన్నాడు చూస్తారా? చెల్లెలా, ఓ సోదరి, సూత్రయుగముల శుద్ధవాసన. సూత్రయుగములు అంటే నీతి ధర్మములను బోధించే శాస్త్ర గ్రంథముల కాలము నాటి నీతి గ్రంథములు, నీతి శాస్త్ర గ్రంథములు ఉండేవి ఒకప్పుడు. ఆ గ్రంథాలు రాసిన కాలం నాటి శుద్ధవాసన, నిర్మలమైన పరిమళము. దేని పరిమళము? నీతి శాస్త్రములు మరియు శాస్త్ర గ్రంథముల యొక్క మంచి పరిమళమట. అంటే ప్రజలు అలా ఉండేవాళ్ళని అర్థం ఇక్కడ. సూత్రయుగముల శుద్ధవాసన క్షాత్రయుగముల చండ శౌర్యము. పైగా మహారాజు పరిపాలించిన కాలము నాటి మన యొక్క కాలం అంటే పరాక్రమ తీవ్రత అంతా కూడా చిత్రదాస్యము చే చరిత్రల చెరిగిపోయిన చెల్లెలా. చిత్రదాస్యము, మనము పరాయి రాజులు ఆనాడు మనల్ని పరిపాలన బ్రిటిష్ మహారాజు యొక్క బ్రిటిష్ రాజ్యంలో బ్రిటిష్ వారి కింద వారు పరిపాలించే రోజుల్లో మన వారైనటువంటి ఎంతోమంది సామంతరాజులు వారి కింద బానిసలుగా ఉండవలసి వచ్చింది. మన పరాయి రాజుల కింద బానిసలుగా ఉన్నప్పుడు బానిసత్వం చేసిన నాడు చరిత్ర నుండి చెరిగిపోయిన చెల్లెలా, చెరిగిపోయినాయమ్మా. ఇవన్నీ కూడా అంతరించిపోయినాయి తల్లి. ఏమివి? సూత్రయుగముల శుద్ధవాసన క్షాత్రయుగముల చండ శౌర్యము చిత్రదాస్యము చే చరిత్రల చెరిగిపోయిన చెల్లెలా. ఓ సోదరి, నీతి శాస్త్రములు, ధర్మశాస్త్రములు మరియు అనేక శాస్త్ర గ్రంథముల కాలము నాటి శుద్ధమైనటువంటి పరిమళమైనటువంటి నిర్మలమైనటువంటి సువాసన పరిమళము మరియు గొప్ప గొప్ప రాజులు పరిపాలించినటువంటి ఆ రాజుల కాలం నాటి పరాక్రమ తీవ్రత అంతా కూడా పరాయి రాజుల కింద బానిసలుగా ఉన్ననాడు మన చరిత్రలో మన యొక్క ఈ గొప్పతనం అంతా కూడా పూర్తిగా అంతరించిపోయిందమ్మా అని చెప్తున్నాడు కవి. అర్థమవుతుందన్నా? భారత ప్రజలను ఉద్దేశించి మహానీయుడు రాయప్రోలు సుబ్బారావు గారు మహాకవి ఓ చెల్లెలా, ఓ తమ్ముడాన్ని సంబోధిస్తూ మన యొక్క గొప్పతనం మనకు తెలియపరుస్తున్నాడు. మన యొక్క పరాక్రమములు, మన యొక్క నీతి శాస్త్రములు, ధర్మశాస్త్రములు నాటి ఆనాటి ప్రజానీకం యొక్క ప్రజల యొక్క జీవన విధానం అంతా కూడా వారి కింద ఎప్పుడైతే మనం దాసీలుగా ఉండిపోయామో, బానిసలుగా జీవితాన్ని గడిపేశాము. ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నామో తెలుస్తున్నాను మీకు. బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా కాలంలో సుమారు 200 సంవత్సరముల పైచురికే. 200 సంవత్సరాలు బానిసలుగా ఉన్ననాడే మన రాజు యొక్క పరాక్రమం యొక్క తీవ్రత, వీరత్వం యొక్క గొప్పతనము మరియు ఆ రోజుల్లోనే ధర్మశాస్త్రము, నీతి శాస్త్రం యొక్కతో కూడి ఉన్నటువంటి జీవన విధానం అంతా కూడా చరిత్రగతిలో సమసిపోయింది, అంతరించిపోయిందమ్మా అని కవి బాధని వెలిపుచ్చుతున్నాడు. రైట్నా? చూడమన్నాడు. అందుకనే సూత్రయుగముల శుద్ధవాసన క్షాత్రయుగముల చండ శౌర్యము చిత్రదాస్యము చే చరిత్రల చెరిగిపోయిన చెల్లెలా. రైట్నా? ఇలా దీన్ని పాడాలి. దీనిలో సూత్రయుగముల శుద్ధవాసన, సూత్రయుగములు అంటే రాసుకున్నాను. రాయనమ్మా, సూత్రయుగము అంటే రాసుకోండి. సూత్రయుగం అంటే శాస్త్ర గ్రంథాల కాలం అని రాసుకోండి. నీతి ధర్మశాస్త్రంలో ఏవైతే చెప్పబడి ఉన్నాయో వాటినే ప్రజలు ఆచరించేవారు, గౌరవించేవారు, జీవించేవారు. అదేవిధంగా అటువంటి నీతి శాస్త్ర యుగముల నాటి శుద్ధ పరిమళం, శుద్ధ వాసన అంటే రాసుకోండి.
శుద్ధవాసన రాసుకున్నానా? నిర్మలమైన పరిమళము. వాసన అంటే పరిమళం అని అర్థం నాన్న. ఓకేనా? సూత్రయుగముల శుద్ధ వాసన శాస్త్రగ్రంథాల కాలము నాటి నిర్మలమైన నుండి పరిమళమంతాను మరియు క్షాత్రయుగముల చండ శౌర్యము క్షాత్రయుగములు. క్షాత్రులు అంటే రాసుకున్నానా? క్షాత్రులు అంటే రాజులు అని అర్థము. క్షత్రియుడు అన్న రాజే, క్షాత్రుడు అన్న కానీ రాజే. క్షాత్రము గలవాడు క్షాత్రుడు. క్షాత్రము కలిగింది ఎవరికి? రాజులకే. క్షాత్రులు అంటే రాజులు. క్షాత్రయుగముల మహారాజులు పరిపాలించిన కాలం నాటి రాసుకున్నాను. క్షాత్రయుగముల మహారాజులు పరిపాలించిన నాటి కాలం నాటి అని రాసుకోండి. మహారాజులు పరిపాలించిన కాలం నాటి చండ శౌర్యము. చండ శౌర్యం అంటే రాసుకున్నానా? శౌర్యం అంటే పరాక్రమం అని అర్థం నాన్న. పరాక్రమ తీవ్రత. క్షాత్రయుగముల చండ శౌర్యము మహారాజులు పరిపాలించిన కాలం నాటి పరాక్రమము యొక్క తీవ్రత అంతా కూడా చిత్రదాస్యము చరిత్రల చెరగిపోయిన చెల్లెల. చిత్రదాస్యం అంటే ఏం చెప్పుకోవచ్చు నాన్న? మనం పరాయి రాజుల వద్ద చేసిన బానిసత్వము. దాస్యము అంటే బానిసత్వం అని రాసుకోండి. దాస్యము అంటే బానిసత్వం. ఇక్కడ ఎందుకు మనం దాసరిగా అయిపోయాం? వారు మనల్ని పరిపాలించే రాజులయ్యారు కాబట్టి. పరాయి రాజుల యొక్క పరిపాలనా కాలంలో వారి పరిపాలన కింద ఎప్పుడు దాసరిగా మనం మారిపోయామో ఆనాడే మన యొక్క శుద్ధవాసన, స్వచ్ఛమైన పరిమళములు మరియు మన యొక్క రాజుల యొక్క పరాక్రమ తీవ్రత అంతా కూడా సమసిపోయింది, నశించిపోయింది, అంతరించిపోయింది అని అర్థం. ఓకేనా? చూడండి ఏమన్నాడు? క్షాత్రయుగముల చండ శౌర్యము చిత్రదాస్యము చరిత్రల చెరిగిపోయిన చెల్లెల. చరిత్ర నుండి చెరిగిపోయాను, అంతరించిపోయింది అని అర్థం. చెరిగిపోయింది అంటే అర్థం ఏంటి? అంతరించిపోయింది. ఏనన్నా? ఇంకా వీటిలో మనకి ఇంకా ఏమైనా వ్యాకరణాంశం నేను చూద్దామా? యుగము వచనం చెప్పండి రా. యుగము, యుగాలు. ఇది వచనం, ఏకవచనం, బహువచనం. ఇంకా తర్వాత ఏం చెప్పుకోవచ్చు దీంట్లో? ఇంకా ఏమని చెప్పుకోవచ్చా? వచనాలకైతే సూత్రము, సూత్రాలు. వాసనలు. వచనాలకు ఏం చెప్పుకోవచ్చు? వాసనలుగా చెప్పుకోవచ్చు. రైట్ నాన్న? ఇంతటితో మనకి ఈ 4వ పద్యము కూడా మనకి పూర్తయినట్లే. 4వ పద్యం ఏమంటున్నాడు? ఓ చెల్లెలా, ఓ సోదరి, మన దేశమునందు గల శాస్త్ర గ్రంథాల కాలము నాటి నిర్మలమైన పరిమళము మరియు ఎందరో గొప్ప గొప్ప రాజులు పరిపాలించిన నాటి తీవ్రమైనటువంటి పరాక్రమ తీవ్రత అంతా కూడా పరాయి రాజుల కింద దాస్యము చేసిన నాడే చరిత్ర యందు
మన యొక్క గొప్పతనం అంతా కూడా అంతరించిపోయిందమ్మా అని కవి తన యొక్క బాధని ఈ విధంగా చెప్తున్నాడు, ఈ విధంగా వెల్లడిస్తున్నాడు అనమాట. తర్వాత 5వ పద్యం చూడమ్మా. మేలి కిన్నెర మేళవించి రాళ్ళు కరగరాగమెత్తి పాల తీయని బాల భారత పదము పాడర తమ్ముడా. మేలి కిన్నెర మేళవించి రాళ్ళు కరగరాగమెత్తి పాల తీయని బాల భారత పదము పాడర తమ్ముడా. ఓ తమ్ముడా, ఓ సోదరా, మేలి కిన్నెర మేళవించి, మేలి శ్రేష్టమే ఉంటాయి, కిన్నెరల వంటి కిన్నెరలుగా పిలువబడుతున్న వీణలతోటి, వీణల వంటి వీణను, కిన్నెరల వంటి వీణను తీసుకోవాలట. ఎలా ఉండాలి వీణ? కిన్నెర వీణ వంటి వీణను తీసుకొని మేళవించి దాంతో జత కట్టి దాన్ని ప్లే చేస్తూ, అర్థమవుతుందా? మేలి కిన్నెర మేళవించి రాళ్ళు కరగరాగమెత్తి, గొంతెత్తి పాడవయ్యా. ఎలా పాడతావు? కిన్నెర వీణ వంటి వీణను తీసుకొని, అది శ్రేష్టమైన కిన్నెర వీణ వంటి వీణను తీసుకుని దాన్ని జత కడుతూ, నీ పాటతో పాటు దాన్ని జత కడుతూ, రాళ్ళు కరగరాగమెత్తి, నువ్వు రాళ్ళు కరిగే విధంగా రాగం ఎత్తి గొంతు పైకెత్తి పాడవయ్యా, గొంతెత్తి పాడు. ఎలా? పాల తీయని బాల భారత పదము పాడర తమ్ముడా. పాల వంటి తీయనైన కమ్మని వంటి భారతదేశం గురించి పదము పాడవయ్యా, పదాలుగా పాడవయ్యా, పాడలుగా పాడవయ్యా అని చెప్పి కవి ప్రోత్సహిస్తున్నాడు అన్నమాట. ఇక్కడ ఏమన్నాడు చూస్తారా? తమ్ముడా, ఓ సోదరా, మేలి కిన్నెర మేళవించి రాళ్ళు కరగరాగమెత్తి పాల తీయని బాల భారత పదము పాడర తమ్ముడా. ఓ సోదరా, మేలి కిన్నెర, శ్రేష్టమైన కిన్నెర వీణ వంటి వీణను తీసుకొని మేళవించి దాన్ని నువ్వు జతపరిచి, ఆ కిన్నెర మీడుతూ, కిన్నెర నాదం చేస్తూ దాన్ని మీటుతూ దాన్ని జతపరిచి ఏం చేస్తావు? రాళ్ళు కరగరాగమెత్తి, నువ్వు గొంతెత్తి రాగాలాపన చేస్తూ రాళ్ళు కరిగేలా రాగం చెయ్యి. ఆ విధంగా గొంతెత్తి పాటలుగా పాడుతూ దేని గురించి పాడతావు? పాలు తీయని బాల భారత, పాల వంటి తీయనైన కమ్మ వంటి బాల భారతము, ఈ భారతదేశం గురించి పదము పాడర తమ్ముడా, నువ్వు పదములుగా పాడవయ్యా అని కవి భారతదేశం గొప్పతనాన్ని, గౌరవాన్ని వివరిస్తున్నాడు కవి మనకి ఇక్కడ. ఏమ్మా, ఈ 5వ స్టాంజా అంటే 5వ పద్యంలో మనం రాసుకునేవి ఏమైనా అర్థాలు నేను చూద్దామా? మేలి రాసుకో. మేలి అంటే ఏంట్రా? ఏం చెప్పాను నేను మీకు? మేలి అంటే ఏం చెప్పుకున్నా? వెరీ గుడ్, శ్రేష్టమైన. శ్రేష్టమైన అంటే మీరు మేలి అంటే ఏమంటారంటే క్వాలిటీ అంటారు ఇంగ్లీష్లో, మీరు అలాగనమాట. మేని కిన్నెర మేళవించి, కిన్నెర వీణ వంటి వీణను తీసుకోవాలా. వీణ పేరేంటి? కిన్నెర వీణ అని ఉంటుందట మనకి, వీణ లాంటిది కూడా. ఏమ్మా, కిన్నెర వీణ, కిన్నెర వీణ వంటి వీణను తీసుకొని మేళవించి రాసుకో. మేళవించుట అంటే అర్థం ఏంట్రా? జతపరిచి. దేని జతపరచాలన్నా? నీ రాగానికి జతపరచాలా. నువ్వు పాడే పాటకి దాన్ని ప్లే చేస్తూ నువ్వు సింగ్ చేయమని అర్థం ఇంగ్లీష్లో. నువ్వు దాన్ని పాడుతూ, నువ్వు పాటగా పాడుతూ దాన్ని జతకట్టు, జత చేయి నీ పాటకి. దాని మేలు జాతి నుండి కిన్నెర వీణ వంటి వీణను తీసుకుని వీణానాదము చేసుకుంటూ నువ్వు గొంతెత్తి పాడు. ఎలా? రాళ్ళు కరిగిపోయేలాగా పాడు. రాళ్ళు కరిగేలా గొంతెత్తి పాడవయ్యా. ఏమని పాడతావు? దేని గురించి పాడతావు? పాల తీయన బాల భారత పదము పాడర తమ్ముడా. పాల వంటి తీయనైన కమ్మ నుండి ఈ భరత భూమి గురించి, ఈ బాల భారతము గురించి పాడవయ్యా అని చెప్తుంది కవి కదా. చాలా బాగా చెప్తుంది కదా ఈ పద్యంలో. మేళ నుంచి జరిగేది కదా. రాగమెత్తి, సంగీత రాగాలు బిగ్గరగా తీసుకుంటూ, అంటే గొంతెత్తి పాడటం కదా మనం. ఏనా? సంగీత రాగాలు బిగ్గరగా తీసుకుంటూ పాల తీయని బాలభారత పదము పాడర తమ్ముడా. ఈ బాలభారతం గురించి పాటవలే తీయగా రాబోయే కాలంలోని భారతదేశం యొక్క భాగ్యాన్ని గురించి
పాటలుగా పాడవయ్యా. బాలభారత పదము పాడర తమ్ముడా. ఏంటి బాలభారతం? రాబోయే కాలంలోని భారతదేశం యొక్క భాగ్యాన్ని గురించి పాటలుగా పాడవయ్యా అని చెప్పి కవి మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఏనన్నా ఇందులో మనం ఇంకా ఏమేమి చెప్పుకోవచ్చు అంటే, రాళ్ళు అంటే రాయి. ఏమ్మా? రాయి వచనం చెప్పు. రాయి, రాళ్ళు, ఇది వచనం. ఇలా వచనం అని రాసుకుని బ్రాకెట్లో మీరు చదివేటప్పుడు మీకు అర్థం కాదు. మళ్ళీ తీయని, తీయన, లేకపోతే తీయన, తీయన. ఆ వ్యతిరేక పదం చెప్పండి. తీపి, చేదు కదా. తీయన అలా తీపి అని రాద్దాం లేదా? తీయని ఎందుకు కానీ? తీపి, చేదు వ్యతిరేక పదం. ఇంటూ పెడితే వ్యతిరేక పదం మీకు తెలుసు కదా, అలా మనం చెప్పుకున్నాం ప్రతి క్లాస్లో కూడా. ఓకే, ఇంకెవరన్నా వ్యతిరేక పదాలుగా చెప్పుకునేవి? ఓకేనా? సరిపోతాయా? ఏనన్నా? తీయని అంటే కమ్మని. రైట్. 4వ పద్యంలో ఏం చెప్తున్నాడు? ఓ సోదరా. 5వ పద్యంలో ఓ సోదరా, శ్రేష్టమైన మేలుజాతి శ్రేష్టమైన కిన్నెర వీణ వంటి వీణను జతపరచి రాళ్ళు కరిగే విధంగా సంగీత రాగము బిగ్గరగా తీస్తూ, సంగీత రాగములు గొంతెత్తి పాడటమంటారు దాన్ని. గొంతెత్తి సంగీత రాగముల వంటి రాగాలను గొంతెత్తి పెద్దగా బిగ్గరగా పాడుతూ, రాళ్ళు కరిగే విధంగా పాడుతూ, పాల వంటి తీయనైనటువంటి ఈ రాబోయే కాలంలోని భారతదేశం యొక్క గౌరవాన్ని, గొప్పతనాన్ని పదములుగా, పాటలుగా పాడవయ్యా అని చెప్తున్నాడు. ఓకేనా? ఒకసారి చూద్దామా మొత్తం కలిపి? 5 స్టాండ్ ఒకసారి పాడదామా? బాగుంటుంది. రైట్, చూడండి. శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వ్రాలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. వేద శాఖలు పెరిగనిచ్చట ఆది కావ్యం బందెనిచ్చట పాదరాయణ పరమరుషులకు పాదు సుమ్మిది చెల్లెలా, పాదు సుమ్మిది చెల్లెలా. విపిన బంధుర వృక్షవాటిక ఉపనిషన్మధువుల్కెనిచ్చడ విపుల తత్వము విస్తరించిన విమలతల మిది తమ్ముడా. విపుల తత్వము విస్తరించిన విమలతల మిది తమ్ముడా. సూత్రయుగముల శుద్ధ వాసన క్షాత్రయుగముల చండ శౌర్యము చిత్రదాస్యము చే చరిత్రల చెరిగిపోయెన చెల్లెలా. మేలికిన్నెర మేళవించి రాళ్ళు కరగగా రాగమెత్తి పాల తీయని బాల భారత పదము పాడర తమ్ముడా, పదము పాడర తమ్ముడా. ఇలా మనం పాడాలి. ఓకేనా? అందరూ పాడతారు. ఒకసారి ఇంకోసారి చెప్పనా? ఆపేనా? రైట్. లాస్ట్ వన్ చివరిసారి మరోసారి పాడతానన్నా. మీ అందరూ కూడా ఈ పాట పాడడం రావాలి. ఓకేనా? ఎందుకంటే మీకు ఈ మన దేశభక్తి గేయాలన్నీ మీకు నోటికి వచ్చేయాలి. దీంతో మనకు పరీక్ష దృష్ట్యా కూడా ఇందు నుంచి మనకి ఏదైనా ఒక పద్యం తీసి మీకు రాయమని ఇవ్వచ్చు. చూడండి చివరిసారిగా. స్త్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వ్రాలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. వేద శాఖలు పెరిగెనిచ్చట ఆది కావ్యం బందెనిచ్చట బాదరాయణ పరమరుషులకు పాదు సుమ్మిది చెల్లెలా. విపిన బంధుర వృక్షవాటిక ఉపనిషన్మధువుల్కెనిచ్చడ విపుల తత్వము విస్తరించిన విమలతల మిది తమ్ముడా. సూత్రయుగముల శుద్ధ వాసన క్షాత్రయుగముల చండ శౌర్యము చిత్రదాస్యము చే చరిత్రల చెరగిపోయెన చెల్లెలా. కాబట్టి మేలికిన్నెర మేళవించి రాళ్ళు కరగగా రాగమెత్తి పాల తీయని బాల భారత, పాల తీయని బాల భారత పదము పాడర తమ్ముడా. పాల తీయని బాల భారత పదము పాడర తమ్ముడా. ఇలా పాడాలన్నమాట.
ఓకేనా? మొత్తం కలిపి ఒకసారి దీని భావం చెప్పనా? రైట్. ఓ తమ్ముడా, ఓ సోదరా, సంపదలతో ఉప్పొంగిపోతూ తొణికిసలాడుతున్నటువంటి ఈ భరత భూమి తొణికిసలాడుతున్నటువంటి ఈ భూమిని మరియు పాలు మరియు పాడి పంటలతో ప్రవహింపజేస్తున్నటువంటి ఈ భాగ్యభూమి గురించి, భాగ్యభూమి వర్ధిల్లుతుందయ్యా అటువంటి ఈ భరతఖండం గురించి పాడలుగా పాడవయ్యా. తర్వాత ఓ చెల్లెలా, ఓ సోదరి, వేదాంగములుగా చెప్పబడుతున్నటువంటి వేదాంగములు వేద ఉపాంగములు కూడా ఇక్కడే అభివృద్ధి చెందాయమ్మా. అటువంటి దేశం మన భారతదేశము. మరియు ఆది కావ్యంగా చెప్పబడుతున్నటువంటి రామాయణము వంటి మహద్గ్రంథములు కూడా అందించిన భూమి ఈ భూమిని, ఈ భారతదేశంని. అటువంటి ఈ దేశం నందు వేదవ్యాస మహర్షి వంటి మహానుభావులు ఎంతోమంది గొప్ప గొప్ప ఋషులకు కూడా మూలమైంది ఈ దేశం. అందువల్ల ఈ దేశం గురించి పాడలేక పాడవమ్మా. ఓ సోదరా, అడవులతోనూ విస్తారమైనటువంటి అడవులతోనూ చెట్లతోనూ చెట్ల యొక్క తోటలతోనూ విస్తరింపబడి ఉపనిషత్తుల యొక్క మధువులను చిలకరింపబడినటువంటి పవిత్ర భూమి మన భారతదేశము. మరియు విస్తారమైన తత్వజ్ఞానమును వ్యాపించినటువంటి నిర్మలమైన ఈ దేశం గురించి పాడలుగా పాడవయ్యా. ఓ సోదరి, నీతి శాస్త్ర గ్రంథములను మరియు శాస్త్ర గ్రంథములను వివరించే చెప్పబడినటువంటి పవిత్రమైన నిర్మలమైన పరిమళము వెదజల్లినటువంటి కాలమును మరియు మహారాజులు పరిపాలించే కాలము నాటి పరాక్రమ తీవ్రతయు కూడాను పరాయి రాజుల కింద బానిసత్వంగా ఉన్ననాడే చరిత్ర యందు వీటి యొక్క గొప్పతనమంతా కూడా అంతరించిపోయిందమ్మా. కావున ఓ సోదరా, శ్రేష్టమైన కిన్నెర వీణ వంటి వీణలను జతపరిచి రాళ్ళు కరిగిపోయే విధంగా సంగీత జ్ఞానముతో కూడి గొంతెత్తి రాగములు తీస్తూ పాల వంటి తీయనని ఈ భారతదేశం గురించి పాడలుగా పాడవయ్యా అని కవి మనకి తెలియపరుస్తున్నాడు. ఏనన్నా రాయప్రోలు సుబ్బారావు గారు భారత ప్రజానీకాన్ని తమ్ముడా, చెల్లెలా అని చెప్పి సంబోధిస్తూ మన యొక్క దేశం యొక్క గొప్పతనాన్ని విధంగా పాటలుగా రాశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పాటని మనం అనుసరించాలి, పాడాలి, నేర్చుకోవాలి. రైట్ నాన్న? ఇందులో మనకి పదము పాడాలి పాఠం అయిపోయిందమ్మా. రేపటి క్లాస్లో మనం ఇవి చేయండి చెప్పుకుందాం. రైట్ నాన్న? అందరూ చదవండి, అందరూ పాటను బాగా ప్రాక్టీస్ చేయండి. రైట్ నాన్న? స్వస్తి.